హల్లెలూయా. ప్రభు నామంలో మరొకసారి సిలువలో పలికిన 7 మాటలలో 4వ మాటను ధ్యానించటానికి, వివరించటానికి ప్రభు ఇచ్చిన ఈ కృపకై ప్రభువుకి మహిమ కలుగునుగాక. 4వ మాట మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనాన్ని మనం చదువుకుందాం. 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబాక్తమి అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ఒక దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు సిలువలో పలికిన 4వ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. ఈ మాటల్లో మనం గ్రహించవలసిన ఒక ఆంతర్యం, ఆ మాటలో ఉన్న భావాన్ని మనం ఆలోచించినప్పుడు ఈ మాటలు ప్రభువులో ఒక తీవ్రమైన ఆవేదనకు లేదంటే ఆవేదనను వ్యక్తపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే యేసు ప్రభు తన జీవితంలో శారీరకంగా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా వాటిని భరించాడు, సహించాడు. అలాగనే ఆనాటి యూదుల యొక్క మాటలు మానసికంగా ప్రభువుని ఎంతో బాధ పెట్టినప్పటికీ, కొన్ని సందర్భాల్లో మనోవేదనకు గురి అవుతున్నప్పటికీ, వాటన్నింటికంటే ప్రభువుని బహుగా వేధించిన అనుభవం ఏదైనా ఉందంటే ఇదిగో ఈ 4వ మాటలో ప్రభువు చెబుతున్న మాటల్లో, ప్రభు మాటలో మనకు అర్థమవుతుంది. ఏంటి ఆ వేదన ఏంటంటే, తండ్రిని ఎడబాయటం. యేసు ప్రభుకి అది తీవ్రమైనటువంటి వేదనగా ప్రభువు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభుని వెంబడించిన వాళ్ళు అనేక మంది చెయ్యి విడిచిపెట్టారు. నా అనుకున్న కుటుంబ సభ్యులు కూడా కొన్నిసార్లు గెంటి వేసినట్లుగా, వెలివేసినట్లు కూడా ప్రవర్తించారు. కానీ ఎందరూ యేసుని విడిచిపెట్టిన రాని వేదన, రాని ఆవేదన తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టుటల్లో ప్రభు కలిగిన వేదన 4వ మాటలో మనం గమనిస్తున్నాం. నిజమే. ఎందుకు ఈ ఎడబాటు అని మనం ఆలోచన చేస్తే, సర్వ మానవాళి కొరకు, యావత్తు ప్రజలందరూ కొరకు ఒక మాట చెప్పాలంటే సూటిగా, ఇక్కడ కూర్చున్న నా జీవితాల కొరకై, మన క్షేమము కొరకై తండ్రిని కూడా యేసు ప్రభు ఒక టైములో ఎడబాయవలసి వచ్చినది. ఎవరు కొరకునంటే, ఎవరి కొరకు? కేవలం మన కొరకే. ఎంత గొప్ప వేదన ఉంటుంది. యేసు ప్రభు బ్రతికిన 33.5 సంవత్సరాలు ఏ రోజు కూడా తండ్రితో ఎడము కాని ఆయన ఒక్కసారిగా ఆ ఎడబాటును తట్టుకోలేకపోయాడు. ఆ ఎడబాటును సహించలేకపోతూ ఎలుగెత్తి స్వరమెత్తి, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. దేవుని సంగమా, సిలువలో పలికిన ప్రతి మాటలో మనం వ్యక్తిగతంగా మనం అన్వయించుకోవాలి.
ఇదేదో చదువుకుంటూ వెళ్ళేది కాదు ఇది, లేకపోతే విని వదిలిపెట్టేది కాదు ఇది. దీనిని ప్రభు యొక్క మాటలో ఉన్న అంతర్యాన్ని మనం గ్రహించి ప్రభు కొరకు మనం ఎలా బ్రతకాలో మనం అడుగులు వేసేటట్లుగా మన జీవితాన్ని కట్టుకోవాలి. ఎవరి కొరకు ఎడబాటు అంటే సూటిగా చెప్పాలంటే నా కొరకే, నీ కొరకే ప్రభు ఎడబాటు. హల్లెలూయా చెప్పండి. ఈ ఎడబాటును గురించి దావీదు కీర్తనకారుడు 22వ అధ్యాయంలోనే ఒక ప్రవచన పూర్వకంగా మాట్లాడటం మన అందరికీ తెలుసు. మనం చదవటానికి ఇప్పుడు ఇది సమయం కాదు. ఈ ఎడబాటులోనే ఒక గొప్ప రహస్యం ఉన్నది. ఈ ఎడబాటులోనే ఒక గొప్ప మర్మము కూడా దాగి ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఏంటి అంటే తండ్రి నుండి కుమారుడు ఎడబాయటం అనేది మానవాళికి విమోచన కార్యము ప్రారంభమైనది. మానవుని యొక్క విమోచన ఈ ఎడబాటులోనే దాగి ఉన్నది. తండ్రి నుండి ఎడబాటు లేకపోతే మానవ జాతికి ఏమీ లేదు, విమోచన, పాపపు విడుదల లేదు. నిజముగా ఎవరొకరకు ఎడబాటు అంటే నిన్ను నన్ను విమోచించటానికి, నిన్ను నన్ను పాపము నుండి విడిపించడానికి ఆయన తండ్రికి ఎడబాటుగా మారాడు. ఎవరున్నారు? బైబిల్లో కొన్ని అనుభవాలు చెప్తాను. ఎడబాటులో కలిగిన లాభాలు అనండి. ఎడబాటులో కలిగిన లాభాలు. ఒకనాడు తండ్రి ఇంటికిని అనగా కుటుంబానికి ఎడబాటుగా వెలివేయబడిన వాడిగా, అమ్మబడిన వాడిగా, గెంటివేయబడిన వాడిగా యోసేపు కుటుంబానికి ఎడమయ్యాడు, ఎడబాసాడు. ఆ ఎడబాటు ఎలా మార్చిందంటే ఒకరోజు భయంకరమైన కరువు కాలములో ఎడబాటు వలన సమృద్ధి అయినటువంటి ఆహారమును పొందుకోగలిగారు యాకోబు కుటుంబం. హల్లెలూయా. ఈరోజు నా జీవితంలో ప్రభువు ఎడబాటే మనకు ఒకరోజు ఆధ్యాత్మికమైన జీవితంలో సమృద్ధికరంగా, దీవెనకరంగా ప్రభు మార్చటానికి ఎడబాటు వచ్చింది. ఆమెను చెప్పుదామా? నిజముగా ఈ ఎడబాటు మనకు మంచిదే, కానీ ఎడబాసిన ఆ అనుబంధానికి, తండ్రికి కుమారునికి అనగా యాకోబుకి యోసేపుకి ఎంత దుఃఖం ఉన్నది, ఎంత వాళ్ళు నిద్రపోలేదు. వారిద్దరి మధ్యలో ఎన్నో రకాలైన మానసికమైన వేదన ఎన్నో సంవత్సరాలు భరించారు. అది ఎంత వాస్తవమో యేసు ప్రభు తండ్రిని ఎడబాసినప్పుడు అదే వేదన. ఒకవైపు తండ్రి వేదన పడుతున్నాడు, ఒకవైపు కుమారుడు వేదన పడుతున్నాడు. కారణం నీకు నాకు విమోచన కొరకే. హల్లెలూయా చెబుదాం ఒకసారి, హల్లెలూయా. ఒకనాడు శాంసన్ని దేవుడు అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఎడబాసాడు అనండి. శాంసన్ నుండి ఆత్మ అభిషేకం, ఆ ప్రతిష్ఠత ఏమైపోయింది? దాని తర్వాత శాంసన్ ఎంతో పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు. ఆ ఎడబాటులో ఏమి కలిగిందంటే శాంసన్కి మళ్ళీ బుద్ధి వచ్చినది, మనసు మారినది, జీవితాన్ని మార్చుకోవడానికి ఎడబాటు కారణమైనది. హల్లెలూయా. కొన్నిసార్లు ఎడబాటు మనకు కొన్ని పాఠాలు నేర్పటానికి, మన బ్రతుకుని మార్చటానికి, మన జీవితాన్ని మార్చటానికి అన్నట్లుగా పరిస్థితులు వస్తాయి. దేవుని సంగమా, యేసు ప్రభు తండ్రిని ఎడబాటులో మనందరికీ పాప క్షమాపణ
దొరుకుట కొరకై ప్రభువు తండ్రితో ఎడబాటయ్యాడు. స్తోత్రం చెప్పుదామా? నిజానికి ప్రభు మనసు ఎలాంటిదో తెలుసా? చూడండి, పరిశుద్ధ గ్రంథములో 94వ కీర్తన 14 వచనం. కొంచెం వేగంగా తీయమ్మా. 94:14. ప్రభు మనసు ఎలాంటిదో చూడండి. దేవుని మనసు తన ప్రజలను ఎడబాయువాడు కాడు. తన స్వాస్యమును విడనాడువాడు కాడు. చూడండి, తన ప్రజలను దేవుడు ఏం చేయడు? ఎడబాయడు, విడనాడడు. అంటే యేసు ప్రభువు తండ్రి నుండి ఎడబాయటంలో ఒక అర్థం ఏంటిదంటే, నిన్ను విడవవద్దు, నీకు ఎడబాటు కావద్దని తండ్రికి ఎడబాటు అయ్యాడు, కానీ నిన్ను హత్తుకుని ఉండాలనుకున్నాడు. హల్లెలూయా. ఎవరి కొరకు ఎడబాటు అనంటే నీ కొరకే. నిన్ను విడిచిపెట్టొద్దు, నీ కుటుంబాన్ని విడిచిపెట్టొద్దు, నీకు ఎడబాటుగా ఉండొద్దని ఆయన తండ్రికి ఎడమగా ఉన్నాడు. 4 ఎంత గొప్ప మాట. ఇంకొక మాట చూడండి, ఇంకొక మాట. హెబ్రీ పత్రిక 13:5 మనందరికి తెలిసిన వాక్యం. 13:5 హెబ్రీ పత్రిక 13:5. నా కుమారుడు 13వ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్ష లేని వారై నీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి, నిన్ను ఏ మాత్రమును విడువను. చూడండి, దేవుడు అంటున్నాడు, నిన్ను ఏ మాత్రం విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయును. ప్రభు మనసు మనకు ఇలాంటి దేవుడు, ఇలాంటి యేసయ్య మన మీద ఉన్న ఆ ప్రేమను బట్టి మనకు పాప క్షమాపణ కలగాలి, మనము ఆయనతో యుగయుగాలు ఉండాలని తండ్రికి ఎడబాటుగా మారాడు. మనమంటే దేవునికి ఎంత ఇష్టము. సిలువలో పలికిన 4వ మాట, నీ కొరకే వేదన, నా కొరకే వేదన, నిన్ను ఎన్నడూ విడవకుండా ఉండాలని, నిన్ను ఎన్నడూ ఎడబాయకుండా ఉండాలని తండ్రిని కూడా దూరం చేసుకున్న ప్రభు మనసు నీకు అర్థం కావాలి. హల్లెలూయా చెప్పండి. ఇంకో మాట చదివించనా? చూడండి, ప్రభు యొక్క వేదన. ఇర్మియా గ్రంథం 31:20 వచనం. 31:20 ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా. ఎవరంట? ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ. నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడెల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది అతనిని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. తప్పక నేను అతన్ని కరుణింతును. ఇదే యెహోవాకు. మనందరం ఎలాంటి వారో తెలుసా? ఎలాంటి వారు? నాకు ఇష్టమైన కుమారుడా. నీవు ఎవరు అంటే దేవునికి ఇష్టం. నీవెవరు అంటే దేవునికి ముద్దు బిడ్డవు. నేను జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా హృదయములో దేవునికి ఏముంది? వేదన ఉన్నది. అయినా నీ మీద దేవుడు ఇంకా కరుణతో కనికరముతో ఉన్నాడు. ఈ 2026లోనైనా దేవుని వేదనను గ్రహించవా? దేవుని కొన్న వేదన నీవెవరో తెలుసా? దేవునికి ఇష్టమైన బిడ్డవు నీవు, దేవునికి ముద్దు బిడ్డవు నీవు నశించిపోవటం ఏమాత్రం ఇష్టం లేదు. అందుగురించి ఈనాటికి కూడా ప్రభు నిన్ను కరుణిస్తానే వస్తున్నాడు. ఇంకా విచ్చలవిడిగా లోకములో బ్రతుకుతావా? లోకములో జీవిస్తావా? ప్రభువుకు అప్పగించుకో. ప్రభువు మన కొరకు తండ్రిని ఎడబాశాడు. మరి విశ్వాస జీవితంలో నేను ప్రభువును నమ్మిన తర్వాత
మనము కూడా కొన్ని విడిచిపెట్టాలి. అందులో ఒకటి పాపాన్ని విడిచిపెట్టాలి. దేన్ని విడిచిపెట్టాలి? పాపాన్ని విడిచిపెట్టాలి. పాపమునకు నువ్వు ఎప్పుడు కూడా ఎడముగా ఉండాలి, దూరముగా ఉండాలి, లోకానికి దూరముగా ఉండాలి. లోక సంబంధమైన ఆశలకు నువ్వు దూరంగా ఉంటే నువ్వు తండ్రికి, ప్రభువుకి నువ్వు దగ్గరగా ఉంటావు. నీకు దగ్గరగా ఉండటానికి తండ్రికి దూరం అయ్యాడు ఆయన. నీవు దేవునికి దగ్గరగా ఉండాలంటే నీవు లోకానికి దూరముగా ఉండాలి. పౌలు అంటాడు, చూడండి ఫిలిప్పీ పత్రిక, పౌలు ఏమంటాడు ఒక మాట చదివిస్తాను. 3వ అధ్యాయం 7వ వచనం, 3:7. అయినను ఏవేవి నాకు లాభకరమై ఏది నాకు లాభకరమో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటే. అది ప్రభువు కొరకు ఈరోజు మనం ఏం చేయాలంటే, ఈ లోకములోనికి ఏది సుఖాన్ని, సౌఖ్యాన్ని, ఆనందాన్ని, లాభాన్ని కలిగిస్తుందో నీ వాటన్నింటిని ప్రభువు కొరకు నష్టపరుచుకుంటే యుగయుగాలు దేవునితో నిత్య రాజ్యములు నీవు ఉంటావు. హల్లెలూయా. ఇది మనం చేయవలసి. ఈరోజు నువ్వు ప్రభువు నీ కొరకు తండ్రిని ఎడబాసి సింహాసనాన్ని విడిచి పరిశుద్ధతను, మహిమను, సమస్త ఆ యొక్క ఔన్నత్యాన్ని విడిచి ఈ కొరకు వచ్చాడు కదా. నీవు నేనేం చేయాలంటే ప్రభు కొరకై ఈ లోక సంబంధమైన సుఖభోగాలు, అల్పమైనటువంటి ఈ క్షణికమైన వాటికి అవసరమైతే ప్రభు కొరకు నష్టపరుచుకుంటే ఒకరోజు యుగయుగాలు దేవునితో ఉంటాం. హల్లెలూయా. ఒక మాట చదివించిన కొరింథీయులకు రాసిన పత్రిక, ఇంకొక మాట చదివిస్తూ చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 13. 6:13. భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నది. దేవుడు దానిని వాటి నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ, చూడండి, మీ దేహము జారత్వ నిమిత్తము కాదు కానీ ప్రభువు నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తమే. హల్లెలూయా చెప్పండి. అంటే మన దేహము, మన శరీరాన్ని దేవునికి ఏం చేయాలి? ఇవ్వాలి. అదే కదా నేను అడిగేది. నీ దేహమే దేవుని ఆలయం. నీ శరీరమును సజీవ యాగముగా ఏం చేయాలి? ఆయనకు. నీ కొరకు అంత ఎడబాటు కలిగిన ఆయన నేను అడిగేది ఏమిటి? నువ్వు ప్రభువు కొరకు ఏం చేయాలి? ఏం విడిచిపెట్టాలంటే, ఇదిగో ఈ దేహము ద్వారా జరుగుతున్న ప్రతి అపవిత్రమైన పాపాన్ని విడిచి ఆ దేహమును దేవునికి ఇవ్వటం నేర్చుకో. హల్లెలూయా. కాబట్టి పేతురుగా రాసిన పత్రిక 4వ అధ్యాయం 14, మొదటి పత్రిక చూడండి. ఈ మాట కూడా చదివి మనం ఇంకా ప్రభు కొరకు మనం ఏం చేయాలంటే, ఆయన మన కొరకు ఎడబాసడి కాబట్టి మొదటి పత్రిక 4:14. క్రీస్తు నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. చాలేమ్మా. ఏంటంట? క్రీస్తు నిమిత్తం మనము కొన్నిసార్లు అవసరమైతే నిందలనైనా భరించాలి, సహించాలి. కొన్ని విషయాలలో దేవునికి అట్లుగా మన జీవితాన్ని అప్పగించుకోవాలా. అదే కదా ప్రభు నేను అడిగేది, అదే కదా ప్రభు నీ నుండి కోరేది. హల్లెలూయా. కాబట్టి 4వ మాట, ప్రభు యొక్క ఆవేదన, ప్రభు యొక్క వేదన మనం చూస్తున్నాం. ఎందుకు ఆ వేదన అంటే, నీవు దేవునికి దగ్గరగా ఉండాలి, నీవు దేవునికి దగ్గరగా మారాలి. ఆయన వేదన అంతా కూడా నీవు విడుదల పొందాలి, విమోచించబడాలి, నిన్ను దేవునికి అప్పగించాలనేది ప్రభు యొక్క ఆశ. కాబట్టి ఇప్పుడే సంగమా, దేవుని యొక్క 4వ మాట, యేసు ప్రభు యొక్క 4వ మాట,
నీకు నాకు చెబుతున్న మాట, ఎవరు కొరకు ఈ ఎడబాటు అంటే నీ కొరకే. ఎందుకు అంటే ఆయన నిన్ను విడిచిపెట్టొద్దు, ఆయనతో నీవు ఉండాలి, నీవు ఆయనతో ఉండాలి అనే ఉద్దేశముతోనే తండ్రికి ఎడబాటుగా మారాడు ప్రభు. తండ్రి ఎంత మంచి దేవుడు. నీ కొరకు నా కొరకు తన కుమారుని కూడా ఏం చేశాడు? వదిలేసేసాడండి. కేవలం మన కొరకే తన ఏకైక కుమారుణ్ణి వదిలిపెట్టవలసి వచ్చింది. ఈరోజు నీవేం చేస్తున్నావు? ప్రభు కొరకు, దేవుని కొరకు ఏం చేస్తున్నావు? ఏం విడిచిపెట్టావు? ఈ సంవత్సరం ప్రభు కొరకు విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టు. ప్రభు నిన్ను మెండుగా దీవిస్తాడు. ఆయన నిన్ను ఎన్నడూ ఎడబాయడు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.